నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపైన ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. కొంతకాలంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి, అలాగే మండల జిల్లా పరిషత్ ఎన్నికలు ముందుంటాయా వెనుకుంటాయా, అసలు ఇప్పటింతలో ఎన్నికలు ఉంటాయా లేదా అని కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక ఎన్నికలపైన కూడా ఎన్నికల సంఘం అయితే దృష్టి పెట్టింది. ఇక త్వరలో ఎన్నికలు రాబోతున్నట్టు కూడా తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తును బట్టి చూస్తే అర్థమవుతున్నాయి. సహజంగా ఎప్పుడైనా ఆనవాయితీగా మాత్రం ముందుగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ముందే రాజకీయ పార్టీల గుర్తుపై జరిగే ఏదైతే ఈ యొక్క పరిషత్ ఎన్నికలు ఉన్నాయో ఈసారి పరిషత్ ఎన్నికలు ముందు జరగబోతున్నట్టు కూడా తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ప్రభుత్వం కూడా ప్రాథమికంగా ముందుగా పరిషత్ ఎన్నికలనే నిర్వహించిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అందుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పరిషత్ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టు అర్థమవుతుంది. దానికి సంబంధించిన ఓటర్ల జాబితా అయితేంది, అలాగే కేంద్రాల పరిశీలన అయితేంది, ఇక రిటర్నింగ్ ఆఫీసర్ల శిక్షణ అయితేంది, అలాగే ఎంపీటీసీ సంబంధించిన స్థానాల ప్రకటన అయితేంది, ఇవన్నీ కనుక చూస్తే మాత్రం పరిషత్ ఎన్నికలే ముందు ఉండబోతున్నట్టు దాదాపు కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఎప్పుడు ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి, ఎన్ని స్థానాల్లో ఉండబోతున్నాయి దానిపైన కూడా కొన్ని వార్తలు అయితే ఇప్పటికే బయటకు వచ్చాయి. ప్రధానంగా కనుక చూస్తే మాత్రం మార్చి నెలలో పూర్తి స్థాయిలో ఈ యొక్క మండల జిల్లా పరిషత్ ఎన్నికలు మాత్రం పూర్తి చేసేలాగా ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఎన్నికల ప్రక్రియ మాత్రం చాలా స్పీడ్గా ముందుకెళ్తున్నాయి. ఎంతొద్దన కానీ మార్చి 15 లోపే మొత్తం ఈ యొక్క ఎన్నికల నిర్వహణ సంబంధించిన వ్యవహారాలను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం చక్కా పూర్తి చేసేలాగా కూడా కార్యాచరణ అయితే కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ గుర్తుల కేటాయింపు కూడా జరిగింది. సో రాజకీయ పార్టీల గుర్తులతో పాటు ఒక 30 ఫ్రీ సింబల్స్ కూడా విడుదల చేసింది. ఇక 11వ తారీఖు నుండి 15వ తారీఖులో మాత్రం ఈ యొక్క ఎన్నికల కేంద్రాల తుది ప్రకటన కూడా 15వ తారీఖు ఉండే అవకాశం ఉంది. ఇక 15వ తారీఖులోకే పూర్తిగా ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనే యంత్రాంగం ఉంటుందో, అధికారులు ఉంటారో వారికి ఎన్నికల నిర్వహణ పైన శిక్షణ ఇవ్వబోతున్నారు. సో మరోవైపు కూడా ఈ గుర్తుల కేటాయింపు ఎన్నికల ప్రక్రియ కూడా వేగవంతమైన పరిస్థితి కనిపిస్తుంది. మార్చి 15 అంటే మార్చి లోపు ఎన్నికలు అయిపోవాలి, ఆ లోపే పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ మొత్తం అయిపోవాలనే ప్లాన్ చేసిన నేపథ్యంలో ఇక ఫిబ్రవరి 15 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో అంటే ఎన్నికల ప్రాసెస్ 15 లోపు పూర్తయితే ఈ యొక్క ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో 2 దశల్లో ఈసారి ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో ఇప్పటికే 3 దశల్లో ఈ యొక్క పరిషత్ ఎన్నికలు అయితే గతంలో నిర్వహించేది. కానీ ఈసారి మాత్రం యంత్రాంగం దృష్టిలో పెట్టుకొని, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి వాతావరణం అనుకూలంగా ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా, ఎందుకంటే మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాల్సిన నేపథ్యంలో దాదాపు తొందరగా 2 దశల్లో నిర్వహించడానికైతే ప్లాన్ చేస్తున్నారు. మరి అందుకు కసరత్తు చేస్తున్నా కానీ మరి అది మార్పు చేర్పులు ఉండొచ్చేమో కానీ 2 దశల్లో మార్చి నెలలోపే ఈ యొక్క పరిషత్ ఎన్నికలను అయితే పూర్తి చేయడానికి మాత్రం పూర్తి స్థాయిలో టార్గెట్గా పెట్టుకున్నారు. అందులో భాగంగా స్పీడప్ అయితే జరుగుతుంది. ఒకవైపు పంచాయత్ శాఖ, మరోవైపు రెవెన్యూ శాఖ, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇట్లా అన్ని శాఖలు కూడా ఒక్కొక్కడు కూడా అందరు రెవెన్యూ శాఖ, పంచాయత్ శాఖ, ఇటు హోంశాఖ, పోలీసు వ్యవస్థ సంబంధించిన భద్రతా వ్యవహారాలు, ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈ 4-5 డిపార్ట్మెంట్లు కూడా ఒక తాటికిపై వచ్చి కూడా ఎవరి పనులు వాళ్ళైతే చేసే పనిలో మాత్రం నిమగ్నమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో 2 దశల్లో అని టార్గెట్ పెట్టుకున్నారు. ఇక స్థానాల విషయానికి వస్తే మాత్రం ఎంపీటీసీ స్థానాలు అయితే తగ్గిపోయిన వాతావరణం కనిపిస్తుంది. జెడ్పీటీసీ స్థానాలు అయితే ఈసారి పెరిగిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 5817 స్థానాలకు ఎంపీటీసీ స్థానాల్లో మాత్రం ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే 570 జెడ్పీటీసీ స్థానాల్లో ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే 570 ఎంపీపీ స్థానాల్లో ఈసారి పరిషత్ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. గతం కంటే 40 స్థానాలు మాత్రం తగ్గినట్టుగా ఎంపీటీసీ స్థానాలు అయితే తగ్గినాయి. అలాగే 32 స్థానాలు జెడ్పీటీసీ స్థానాలు కూడా పెరిగినాయి. ఎందుకంటే 2019 ప్రకారం అప్పుడున్న లెక్కల ప్రకారం కనుక చూస్తే అప్పుడు 5857 కనుక ఉంటే కొన్ని గ్రామాలు మున్సిపాలిటీలో కార్పొరేషన్లో చేరడం వల్ల, అందులో విలీనం కావడం వల్ల ఎంపీటీసీ స్థానాలు తగ్గినట్టు అధికారులు ఇప్పటికే ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇక మొత్తంగా ఎంపీటీసీ స్థానాలు తగ్గి జెడ్పీటీసీ స్థానాలు అయితే పెరిగాయి. కానీ ప్రభుత్వం అయితే ఆ మధ్యకాలంలో చెప్పినట్టు
ప్రతి మండలానికి 5 ఎంపీటీసీ స్థానాలు తగ్గకుండా ఉండేలాగా చేయాలని కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఒకవేళ అది ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తే మాత్రం ఎంపీటీసీ స్థానాలు మరి కాస్త అంటే ఉండే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం యథావిధిగా ఇలాగే ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఇక ముందుగా గుర్తుపై జరిగే ఎన్నికల నేపథ్యంలో ఫ్రీ సింబల్స్ కూడా కేటాయించారు. ఇక అన్ని రకాలుగా సిద్ధం చేసుకోవడానికి కూడా అధికారులు అంటే ఎన్నికల నిర్వహణలో భాగంగా గుర్తుల కేటాయింపు, కేంద్రాల కేటాయింపు, ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ, ముందుగా అలాగే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు, కేంద్రాల నిర్వహణ, ఇలా అన్ని రకాలుగా ఒక్కొక్కటిగా పరిశీలనకు సమాయత్తం అవుతుంది. అందులో భాగంగా ఈ యొక్క కార్యాచరణ అయితే ముందుకు పోతుంది. సో ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. కీలకమైన అప్డేట్ కనుక వస్తే మాత్రం మార్చిలో పరిషత్ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నట్టు కూడా ప్రాథమికంగా ప్రభుత్వ అంచనాల ప్రకారం వస్తున్న అప్డేట్ ప్రకారం తెలుస్తుంది. మరోవైపు ఈ యొక్క 15వ తారీఖు మాత్రం ఈ యొక్క కేంద్రాలు ఏదైతే ఎన్నికల కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాల వివరాలు రాబోతున్నాయి. అలాగే ఫిబ్రవరి 11న ఈ యొక్క ఏదైతే ఉన్నదో ఈ కలెక్టర్లతో కూడా ఈ ఎన్నికల సంఘం కూడా కలెక్టర్లతో పాటు ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే వారితో మాత్రం ముఖ్య అధికారులతో మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ఉండనుంది. అంతకుముందు శిక్షణ తరగతులు ఇవన్నీ కూడా వరుసగా జరిగిపోతున్న నేపథ్యంలో మొత్తానికి మార్చిలో మండల జిల్లా పరిషత్ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఈ ఫిబ్రవరి 15 లోపే అన్ని రకాల కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి కూడా అన్ని రకాలుగా కసరత్తు చేస్తున్నారు. ఇక 2019తో పోలిస్తే అప్పటి లెక్కల ప్రకారం చూస్తే మాత్రం ఈసారి ఎంపీటీసీ స్థానాలు భారీగా తగ్గించారు. దాదాపు 40 స్థానాలు తగ్గాయి. అలాగే జెడ్పీటీసీ స్థానాలు 570 అంటే దాదాపు 32 స్థానాలు కూడా పెరిగినట్టుగా కనిపిస్తున్నది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇక త్వరలో ఎన్నికల నగరం మోగబోతుంది. ఫిబ్రవరి 15 తర్వాత ఎప్పుడైనా ఈ యొక్క స్థానిక సంస్థల్లో భాగంగా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మాత్రం విడుదల కాబోతుంది. గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని చాలా ఛాలెంజ్గా తీసుకుపోయే అవకాశం ఉంది. అధికార పార్టీకి ఇంకా పెద్ద సవాల్గా మారబోతుంది. ఎందుకంటే గుర్తుపై జరిగే ఎన్నికలతో ఎన్నికల ప్రభావం, దీని ఫలితాల ప్రభావం కూడా తప్పకుండా సర్పంచ్ ఎన్నికలపైన ఉంటుంది. ఆ తర్వాత జరిగే ఎన్నికలపైన ఉంటుంది. రాజకీయ పరిణామాలపైన కూడా ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, ఓటర్ల తీరు ఎలా ఉంది, ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రతిపక్షాల వైపు ఉన్నారా, ప్రభుత్వం వైపు ఉన్నారా అనే దానిపైన కూడా ప్రభుత్వానికి అలాగే మిగతా రాజకీయ పార్టీలకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలకు చాలా కీలకమైన ఎన్నికలు. సాధారణంగా సర్పంచ్ ఎన్నికలు ముందుంటాయి. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని అంటే టెక్నికల్ వాళ్ళు వేసుకున్న లెక్కల ప్రకారం, వాళ్ళు వేసిన వ్యూహం ప్రకారం మాత్రం ముందుగా రాజకీయ పార్టీ గుర్తు మీద పోయిన తర్వాత ఆ గెలుపొందిన శాతాన్ని బట్టి ఆ గెలుపొందిన వాళ్ళతోనే నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికల్లో ఆటోమేటిక్గా గెలిచేలాగా ఆ రకంగా వ్యూహాలు వేయడానికి మాత్రం అధికార పార్టీ అయితే సిద్ధమవుతుంది. మరి చూడాలి. అనుకున్నట్టుగా మరి ఇప్పటివరకు అందుతున్న ఈ యొక్క ప్రకటనలు ఎన్నికల సరళి బట్టి చూస్తే మాత్రం పరిషత్ ఎన్నికలు అయితే ముందు నిర్వహించబోతున్నారు. అనుకున్నట్టుగా ముందు నిర్వహించబోతున్నారా, ఇంకేమైనా మార్పు చేర్పులు ఉంటాయా? ఒకవేళ అట్లా రాజకీయ పార్టీల గుర్తుతో జరిగే ఈ పరిషత్ ఎన్నికల ఫలితం ఎట్లా ఉంటుంది? అది అధికార పార్టీకి ఉంటుందా, ప్రతిపక్షానికి ఉంటుందా, లేకపోతే ఈ గుర్తుపై జరిగే ఎన్నికల ప్రభావం సర్పంచ్ ఎన్నికలతో ఎట్లుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది, ఎలాంటి వ్యూహాలతో ప్రచారాలతో పోతుంది అనే దానిపైన మాత్రం ఒక క్లారిటీ మరికొద్ది రోజుల్లో రాబోతుంది. ఏదేమైనప్పటికీ మార్చిలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం జరగబోతున్నట్టు మాత్రం స్పష్టంగా ఇప్పుడు అధికారుల వ్యవహారం, ఎన్నికల తీరు, కసరత్తును బట్టి చూస్తే మాత్రం అర్థమవుతుంది.